హాయ్ అండి, వెల్కమ్ టు నాన్న క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఆ పాల పైన చూడండి ఆర్ట్ సింబల్ వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే నేను పాలు కాగబెడుతున్నాను. కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న కొంచెం ఈరోజు కొంచెం షూట్ చేశాను. ఊరు నుండి వచ్చేసినామండి, విలేజ్ నుండి. ఇంకా హైదరాబాద్ వచ్చినామంటే ఇక రొటీన్ వంటలు మనం ఏమైతే చేస్తామో అదే చూపిస్తానమాట. ఇక రొటీన్గా చేసుకునే వంటలు, టీలు, కాఫీలు, పాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇక్కడైతే నేను నిన్న జర్నీ చేసి వచ్చినామని చెప్పేసి రాగానే ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్న నైట్ టైంలో అన్నం వండుతున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం వచ్చినాం మేము నిన్న. ఇంకా మధ్యాహ్నం రాగానే అన్నం అయితే వండేసుకొని తినేసినాము. తర్వాత నైట్ కొంచెం అన్నం వండినాను. ఇక్కడేమో పాలు కాగబెట్టేస్తున్నానండి. మేము ఎన్ని రోజులు లేము, ఊరు వెళ్ళినాం కాబట్టి పాలైతే ఇంకా ఆపేసినాము. మనకు కావాలి అంటే తెప్పించుకోవచ్చు, వద్దనుకుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఆప్షన్ కూడా ఉంది ఇందులో. మేము ఊరు వెళ్ళినాం కాబట్టి 4 days అయితే క్యాన్సిల్ చేసినాము. వచ్చిన తర్వాత మళ్ళీ తెప్పించుకుంటున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాగుంటుంది అట్లా. ఇక్కడ చూడండి, మేమైతే ఇక ఈరోజు అనమాట, ఈరోజు మార్నింగ్ టైంలో పాలు తీసుకొచ్చి కొంచెం పాలు అయితే మరిగించి కొంచెం అయితే టీ పెట్టేస్తున్నాను. ఇంక ఇంటి దగ్గర నుంచి అప్పాలు తీసుకొచ్చినండి నేను. అది అప్పాలు వేసుకొని తింటా టీలో, అంతే. ఇంకా నాకు చాలా ఇష్టం ఆ సంగతి, తెలుసు కదా. అంటే మామూలుగా నా వీడియోస్ చూసే వాళ్ళకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఊరు వెళ్ళే ముందు షుగర్ తీసుకొచ్చుకున్నాను. అదైతే ఒక డబ్బాలో పోసేస్తున్నాను అనమాట. మామూలుగా చిన్న చిన్న షాపులలో షుగర్ తీసుకొస్తే అదేందో బ్రౌన్ కలరు, మట్టి మట్టి, అందులో ఏదో నలకలు, టీలో పాలల్లో వేయగానే చక్కెర లోపలికి వెళ్ళిపోతుంది, నలకలన్నీ పాలపైన తేలుతుంది, ఇంకా టీ పొడి తేలినట్టు. అంత మంచిగా అనిపించదండి, ఎర్రెర్రగా ఉంటుంది. ఏదో కింద పోతే, రోడ్డు పైన పోతే ఎత్తుకొచ్చి అమ్ముకున్నట్టే చేస్తారనమాట మా ఇంటి సైడ్ కొట్లల్లో. నేనైతే అసలు ఎప్పుడో ఎమర్జెన్సీ ఉంటే, లేదు అసలు అనుకుంటే తెప్పిస్తాను 10 రూపాయలది. అంతేగాని 1 కిలో 2 కిలోలు అయితే మేము అసలు తెచ్చుకోము అట్లా కొట్లల్లో. బయటనే స్టార్ బజార్లో తీసుకొచ్చుకున్నాం. ఫ్రెష్గా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. చక్కెర అనేది ఎంత తెల్లగా ఉన్నా అది మంచిది కాదు, ఎంత ఎర్రగా ఉన్నా అది మంచిది, ఎంత ఖరాబ్ ఉన్నా మంచిది కాదు. బట్ ఏంటంటే మనము ఎప్పుడో ఒకసారి రెగ్యులర్గా కాకుండా ఈ మధ్య రెగ్యులర్గా తాగిస్తున్నాను టీ అయితే. ఇంకా సరే, టీ పెట్టుకున్నప్పుడు నీట్గా ఉండాలి కదా అండి, నీట్గా ఉంటేనే బాగుంటుంది కదా. సరే చూడండి, ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను, కాగింది. ఇక్కడైతే మా అబ్బాయికి నాకు అప్పలు వేస్తున్నాను గ్లాస్లో. నేనైతే అప్పలు వేసుకున్నాను, మా అబ్బాయికి అప్పలు వేసాను. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అని చెప్పాను కదా. మామూలుగా కారపూస కూడా ఉంది ఇంట్లో, మేము ఊరెళ్ళ ముందుకే తీసుకొచ్చినాము. అది ప్లస్ ఇది అప్పలు 2 కలిపి వేస్తున్నాను. బాగుంటుంది, స్పైసీగా, కారం కారంగా, తీయగా. టిఫిన్ అయితే తినక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడేమో టైం వచ్చేసి 11 అవుతుంది ఈరోజు మార్నింగు. పెసరపప్పు అయితే నానబెడుతున్నాను. ఈ పెసరపప్పు పొద్దున్నే తెప్పించాను స్టార్ బజార్ నుంచి. ఇంట్లో సరుకులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి. మేము ఈ 2-3 రోజులలో బయటికి వెళ్ళి నాకు కావాల్సిన సరుకులు, సబ్బులు అన్నీ తీసుకొచ్చుకుంటాను. ఓకే, పాలైతే కాగినాయి, చల్లారినాయి అనమాట. మా చిన్న అబ్బాయికి పాలైతే తాగించాలి. వేడి నీళ్ళలో వేసి ఇవి మంచిగా కడిగేసాను, ఉడకబెట్టాను బాగా. అయితే ఇది 2వ సారి అనమాట పాలు తాగించడం. మార్నింగ్ లేవగానే పాలు కొన్ని తాగించాను. ఇంకా ఇది వచ్చేసి మళ్ళీ ఒకసారి చల్లటి నీళ్ళతో అటు కడిగేసి మళ్ళీ కొన్ని పోస్తే తాగుతాడని చెప్పేసి డబ్బా అయితే కడిగి పాలు పోస్తున్నాను. టైం వచ్చేసి 11:20 అట్లా అవుతుండే. ఇంకా వర్షం వస్తుందండి పొద్దున్నే. నిన్న మొన్న ఏది లేదు, ఇంకా వర్షం వస్తుంది. అట్లా అని చెప్పేసి ఇక బట్టలు అయితే చాలా ఉన్నాయండి, అవి పిండలేదు వర్షం వస్తుందని. ఇంకా వంటే లేట్గా చేస్తున్నాను అనమాట. వర్షం వస్తే ఏం పనులు చేసుకోబుద్ది కాదు అసలు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నాను. కూరగాయలు అయితే ఏం లేవు, ఊరికి పోయించాను కదా, ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోవడమే. అంటే మండే రోజు మార్కెట్ ఉంటుంది కదండి, ఆ రోజు అయితే తీసుకొచ్చుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పప్పు అయితే తాలింపు పప్పు చేస్తున్నాను. వడపప్పు అంటారు, కారం పప్పు అంటారు, తాలింపు పప్పు అంటారు, అస్సలు ఖరాబ్ అవ్వదు. ఇంకా చూడండి, కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను, జీలకర్ర వేసాను, ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసాను, నెక్స్ట్ ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత టమాటోస్ కూడా వేస్తాను. పప్పు వేసిన తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకున్నాను నేను. ఇంకా చూడండి, ఈ మంచిగా కొద్దిగా వేగాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. కొంచెం పసుపు వేసుకుందాము.
పప్పు నేను వెళ్ళే రోజు పప్పు చేశాను, మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత పప్పు చేస్తున్నాను అనమాట. చూడండి, నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొంచెం మటన్ తీసుకొచ్చాను, అదే నైట్ తినేసినాము. ఇంకా మార్నింగ్ తినడానికి ఇక పప్పు ఉండాలి అని చెప్పేసి వండుతున్నాను. పప్పు అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను అనమాట. తర్వాత ఈ పప్పు వాటర్ రాకుండా ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. చూడండి, మొత్తం వేసాను. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ ఇదైతే 2 days వరకు నిల్వ ఉంటుందండి, అస్సలు ఖరాబ్ అవ్వదు, మంచిగా ఉంటుంది ఈ పప్పు, టేస్టీగా చాలా బాగుంటుంది తినడానికైతే. ఓకే, చూసారు కదా, దీన్ని అయితే ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఉప్పు అయితే వేయొద్దు, పప్పు ఉడికిన తర్వాత వేస్తాను నేను ఎప్పుడైనా సరే, ఉప్పు వేస్తే ఉడకదు అనమాట. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మనకి మంచిగా ఆయిల్లో వేగినట్లుగా అయింది. కొంచెం గిన్నెకు అంటుకుంటుంది అనమాట, నో ఇష్యూ, నో ప్రాబ్లం, మంచిగా ఉడుకుతుంది. ఇంకా మాడిపోయిన స్మెల్ రాదు, మాడిపోలేదు, కాకపోతే అతుక్కుంటుంది అట్లా అంతే. టమాటో వేసిన తర్వాత ఒక 3 minutes or 2 minutes మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఉడికించుకున్న తర్వాత ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటో మంచిగా ఉడుకుతుంది కదా. తర్వాత కారం, వాటర్ అయితే పోసేసుకోవాలి అన్నమాట. ఈజీగా అయిపోతుందండి, కూరగాయల కూర కంటే ఇదే ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ ఉంటుంది, పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, నేను కారం ఎక్కువ వేస్తాను, అంటే 1 స్పూన్ వేస్తాను. చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక వాటర్ అయితే పోసేసుకోవాలి అన్నమాట. నేను పప్పు నానబెట్టాను కదా, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి, అదే వేసాను వాటర్ అయితే. చూడండి, ఆ వాటరే వేస్తున్నాను, అది పారపోసి ఫస్టే కడిగాను 2 times, లైట్గా కడిగేసుకొని మూడోసారి వాటర్ పోసి ఇంకా నానబెట్టుకుంటాను కదా, నానబెట్టిన తర్వాత అదే వాటర్ ఇందులో పోస్తున్నాను. సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను అనమాట. మూత పెట్టేసుకొని ఒక 20 to 25 minutes ఉడకబెట్టుకుందాము. ఇంకా కాసేపు ఉడకాలండి, ఉడకలేదు అనమాట. చూడండి, ఇంకొక 5 minutes ఉడికించుకుందాము. నిన్న మొన్ననైతే ఇక వంట చేసే పని లేకుండే, మా అమ్మ వంట చేస్తుంటే నేను మంచిగా సైలెంట్గా ఉండేదాన్ని. ఇక కూరగాయలు కోసియడము, ఇంట్లో అంట్లు, బట్టలు, ఇలాంటి చిన్న చిన్న పనులు నేను చేస్తూ ఉండేది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంకా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. దీన్ని రుబ్బాలి, ఇంకా దగ్గరకు ఉడకబెట్టవచ్చు అనమాట, మెత్తగా దగ్గరకు ఉడకబెట్టవచ్చు. కాకపోతే కొంచెం పులుసు ఉండాలి అని చెప్పేసి నేనైతే ఈ విధంగా ఉంచుతున్నాను. కొంచెం వాటర్ బాగుంటుంది. ఇందులో కావాల్సినంత సాల్ట్ వేస్తున్నాను, చెప్పాను కదా సాల్ట్ ఎప్పుడైనా సరే నేను చివర్లో వేస్తానని. ఇంకా చూడండి, టైం వచ్చేసి 12 అయింది. ఇంకా భోజనాలు అయితే మేము పప్పు ఉడికిన తర్వాత చేసేస్తాము అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, నా పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను, మూత పెట్టేసుకున్నాము. ఇక్కడేమో రైస్ కూడా ఉడికింది, చూపిస్తాను రండి. ఇంకా చూడండి ఎంత బాగుంది రైస్ అయితే, వేడివేడిగా వేడి అన్నం వేడి పప్పు చాలా బాగుంటుంది. ఏదైనా సరే వేడిగా రైస్ ఓన్లీ, రైస్ వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, అన్నం అయితే సర్వ్ చేస్తున్నాను నేను. ఇంకా అన్నం సర్వ్ చేసుకున్న తర్వాత తినేస్తాము హ్యాపీగా. ఇదైతే ర్యామ్స్కి భోజనం పెడుతున్నాను అనమాట. టైం వచ్చేసి 12:10 అయింది. ఇంకా అప్పుడైతే భోజనం చేస్తున్నాం మేము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి వాళ్ళ కుకింగ్ వీడియో అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను. చాలా బట్టలు ఉన్నాయి, మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకొని బట్టలు అయితే పిండేయాలి అనమాట. నాకు ఇంట్రెస్ట్ వస్తేనే ఎంత పనైనా చేయగలుగుతానండి. కొన్ని బట్టలు ఉన్నా సరే ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పిండలేవను. చాలా బట్టలు ఉన్నాయి, ఊరు నుంచి తీసుకొచ్చినాయి, ఇక్కడ మేము ఉన్నప్పుడు ఇప్పేసినాయి, అన్నీ కూడా చేయాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.